మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. మేడం కొరియర్. ఎవరికొచ్చింది? రాఘవ్ గారి పేరు మీద వచ్చింది. ఓ, ఇటువంటి మేడం సైన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఏమొచ్చింది బావకి? అయ్యో, కొరియర్ అలేఖ్య చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడెలా? మాధవ్ ఉన్న బాగుండు. ఏం చెయ్యాలి? ఏ భూమి, నువ్వేంటి నా చేతుల్లోంచి లాక్కున్నావు? అది బావకొచ్చిన కొరియర్, నేనే ఇస్తాను. ఇటు ఇది బావగారికి వచ్చిన కొరియర్, బావగారికి నేనే ఇస్తాను. భూమి, నువ్వు చాలా ఓట్ చేస్తున్నావు. బావకి భార్యగా నేను తీసుకోవాలి, నేను తీసుకున్నాను. మరి నువ్వేంటి నా పర్మిషన్ లేకుండా ఆయనకి ఇవ్వటం? బావగారు లేకుండా నువ్వు ఇది చించి చదవకూడదు. అందుకే నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను. అయినా వేరే వాళ్ళకు వచ్చిన వాటిని మిగతా వాళ్ళు చదవకూడదు కదా. ఏం మాట్లాడుతున్నావు భూమి? నేనాయన భార్యను. భార్య అయినా సరే పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. మాధవ్, చూస్తున్నావా? అసలు నీ భార్య ఏం చేస్తుందో నీకేనా అర్థమవుతుందా? ఇది మీ అన్నయ్య పేరు మీద వచ్చింది. నేనాయన భార్యని. నాకు ఆయనకి మధ్య 100 ఉంటాయి. అసలు మీరెవరు ఆపటానికి? సుహాసిని, కళ్ళు సుహాసిని. సుహాసిని, సుహాసిని లే. సుహాసిని, సుహాసిని, నీకేం కాదు సుహాసిని. నేను ఉన్నాను కదా, నీకేం కానివ్వను. సుహాసిని, డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళండి. సుహాసిని, ఇప్పుడెలా ఉంది నీకు? మొన్నటికంటే బెటర్గా అనిపిస్తుందా? టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకుంటున్నావా లేదా? నువ్వొక్కదానివే భూమి. సుహాసిని ఎలా ఉన్నావని నువ్వు నన్ను రోజు అడుగుతూనే ఉన్నావు. నేను కూడా నీకు సమాధానం చెప్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను ఈ లోకాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోతానా అని రోజు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. త్వరగా వెళ్ళిపోవాలి కూడా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం చెప్తున్నాను భూమి. నేను వెళ్ళిపోయాక నా పాపని
నువ్వే కంటికి రెప్పలా చూసుకోవాలి. నీ మీద నాకున్న నమ్మకంతో నేను ఈ లోకం విడిచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. నా పాపని నీ చేతుల్లో పెడుతున్నాను భూమి. ఏంటి సుహాసిని, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? నీ వెనక మేము ఉన్నాం, నీకింత సపోర్ట్ ఉంది, కుటుంబం అంతా నీ వెనకే ఉన్నాం. ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయాల గురించి మాట్లాడుతున్నావు? హాల్లో ఏదో శబ్దం వినిపించింది. అలాంటి శబ్దాలు మన ఇంట్లో నుంచి వినిపించకపోతే అడగాలి, కానీ రోజు ఏదో ఒక శబ్దం ఉంటుందిగా. అవన్నీ నాకు అలవాటైపోయాయి. ఏమైంది? అయినా అవన్నీ తెలుసుకుని నువ్వు టెన్షన్ పడ్డం ఎందుకు? ఆల్రెడీ మేము పడుతున్నాం కదా. ఇంట్లో ఏ సమస్య వచ్చినా అది నా గురించే కదా. సుహాసిని, నీకొక విషయం చెప్పనా? కన్నీరే రాని కళ్ళు, కష్టాలే లేని ఇల్లు ఉండదు. ఇంకా నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అదేం లేదులే, కానీ నిన్న నాకు అలా జరగకపోయింటే బాగుండేది. ఏం జరిగింది? నువ్వు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నావు. డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు, అంతే కదా? అంతేకాదు భూమి, ఆ క్షణం నేను వెళ్ళిపోతాననే భయంతో పాటు నాకింకో విషయం కూడా గుర్తొచ్చింది. ఏంటా విషయం? నా కూతురు విషయం.